హై ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తున్నారు గంపల రాజు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి పెద్ద సినిమా నుంచి వస్తున్నటువంటి గ్యాసిప్స్ అన్ని కూడా చెక్ పెట్టేశాడు డైరెక్టర్ బుచ్చిబాబు. ఇక డైరెక్టర్ రంగంలో దిగి సాంగ్ గురించి చెప్పేశాడు. ఇక వివరాల్లోకి వెళ్తే, బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్నటువంటి సినిమా పెద్ది. బుచ్చిబాబు టాలెంట్ మొదటి సినిమాకి చాలా మందికి అర్థమైపోయింది. కొత్త హీరోతో 100 కోట్ల మార్కెట్లో చేరిపోయాడు. బుచ్చిబాబు గురువు సుకుమార్ కూడా బుచ్చి గురించి చాలా గొప్పగా చెప్తుంటారు. ఎందుకంటే నేను వీడికి లెక్కలు చెప్పానని కూడా చెప్పారు. బుచ్చిబాబు ఉప్పిన కథను సుకుమార్కి చెప్పినప్పుడు చాలా షాక్ అయ్యాడట. అయితే ఆ ప్రాజెక్ట్ కూడా దగ్గరుండి అన్ని విధాలు జరిగేలా చూశారు సుకుమార్ గారు కూడా. అలాగే ఇప్పుడు రామ్ చరణ్ గారి సినిమా మీద కూడా సుకుమార్కి చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారట. ఎందుకంటే ఈ సినిమా కోసం ఏఆర్ రెహమాన్ లాంటి సంగీత డైరెక్టర్ని ఒప్పించాడంటే ఒకసారి ఆలోచించండి. అంటే బుచ్చిబాబు ఏ రేంజ్ లో కథ సిద్ధం చేశాడో ఆలోచించాల్సిందే. పెద్ద సినిమా నుంచి ఫస్ట్ షాట్ విడుదలైంది. అది చూసిన వెంటనే చాలా మందికి సినిమా మీద భారీగా అంచనాలు పెంచేసుకున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర యాసలో రామ్ చరణ్ మాట్లాడిన విధానం అందరినీ ఆకట్టుకుంది. ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలా. అయితే పెద్ద సినిమా ఫస్ట్ సింగిల్ గురించి మాత్రం రకరకాలుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. మొత్తానికి దీని గురించి అఫీషియల్ అప్డేట్ బుచ్చిబాబు ఇచ్చేశాడు. పెద్ద మొదటి సాంగ్ గురించి మాట్లాడుతూ, లవ్ సాంగ్ త్వరలో రిలీజ్ చేస్తున్నాం. సాంగ్ అండి అదిరిపోతుంది. సాంగ్ ఫస్ట్ లవ్ సాంగ్ వస్తుంది, చూడండి బాగుంటది. ఏఆర్ రెహమాన్ కూడా చితక్ కొట్టేశాడు. వెయిటింగ్ నేను రెహమాన్ సార్ ఎరగొట్టేశాడు. ఆయన సాంగ్ చాలా బాగా వచ్చిందండి అంటూ డ్యూడ్ సినిమా ఈవెంట్ లో తెలిపాడు బుచ్చిబాబు. ప్రస్తుతం ఈ అప్డేట్ సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా కూడా మారింది. అలాగే ఈ సినిమా సంగీత డైరెక్టర్ ఏఆర్ రెహమాన్, ఆయన మ్యూజిక్ గురించి, ఆయన టాలెంట్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది. ఎంత మాట్లాడినా కూడా ఎంతో కొంత మిగిలే ఉంటుంది. వాస్తవానికి ఆయన సంగీతం గురించి మాట్లాడే శక్తి, స్థాయి, అర్హత చాలా మందికి ఉండవని చెప్పాలి. చాలా రోజుల తర్వాత ఒక తెలుగు సినిమాకి ఏఆర్ రెహమాన్ పనిచేస్తున్నారు అంటే ఎటువంటి సంగీతాన్ని అందిస్తారు అనే క్యూరియాసిటీ కూడా చాలా మందికి ఉంది. తన సంగీతంతో సన్నివేశాలకు ప్రాణం పోయడం అనేది ఏఆర్ రెహమాన్ స్పెషాలిటీ. అయితే ఎటువంటి సన్నివేశాలు బుచ్చిబాబు క్రియేట్ చేశాడో చూడాలి. అలాగే ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్లోనే మరో రంగస్థలం అవుతుంది అనేది అందరి అభిప్రాయం కూడా.